మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. రోజుకో దారుణం, రోజుకో అఘాయిత్యం. భర్త భార్యని చంపటం, భార్య భర్తని చంపటం. కేవలం ఇదేనా? పిల్లల గురించి ఆలోచించేది లేదా? ఈ రోజు వచ్చిన ఒక తాజా వార్త. తన భర్తను అతి కిరాతకంగా చంపింది ప్రియుడితో కలిసి ఒక భార్య. గుంటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఎందుకు భార్యలు ఇంత కిరాతకానికి పాల్పడుతున్నారు, అదేవిధంగా వివాహేతర సంబంధాల కారణంగానే ఇలా హత్యలు చేసుకుంటున్నారు అనేది కూడా నిపుణులు కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ హిమజ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మేడం, మీరు కూడా వినే ఉండొచ్చు, గుంటూరులో జరిగిన మాధురి అనే ఒక వైఫ్ హస్బెండ్ని ఎంత కిరాతకంగా చంపింది అనేది కూడా. అసలు వాళ్ళకి ఎందుకని అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ముఖ్యంగా ఒక వైఫ్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని భర్తని చంపాలి అన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుందంటారు? అంటే ఒకటండి, ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడుతూ ఉన్న పర్వంలో ఇంత సైకాటిక్గా బిహేవ్ చేయడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. మనం బయోలాజికల్గా ఎటువంటి ఇబ్బందులున్నా మనం అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్, తను ఉన్న పరిస్థితులు ఏంటి అలాంటివి కూడా కొన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఒక ఆడపిల్లగా ఒక ఫీమేల్ అయ్యుండి తను అలా ప్రవర్తించడానికి రీజన్స్ అనేవి చాలా వరకు అనాలిసిస్ జరుగుతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. కానీ మన కుటుంబ వ్యవస్థ ప్రకారం చూసుకుంటే ఒక ఆడపిల్ల అంత కిరాతకంగా ప్రవర్తించడం అనేది మనం ఇంతవరకు ఎప్పుడు చూసుండం. అది కూడా వేరే 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 కారణాలు అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మొదటిగా వచ్చేది ఏంటంటే ఒక మానసిక రుగ్మత. ఎవరికైతే అది పడుతుందో వారు వాస్తవానికి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వారికి కూడా తెలియదు, అది వారు వాస్తవానికి దూరంగా ఉంటున్నారన్న విషయం. ఇంకోటి, ఆ వాస్తవానికి దూరంగా ఎప్పుడైతే ఉండడం ప్రారంభించారో వారి మానసిక స్థితి, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే స్వంతగా డెసిషన్స్ తీసుకోగలను, అలాంటి ఒక ఇర్రిలవెంట్ అండ్ అన్రియలిస్టిక్ స్టేట్ ఆఫ్ మైండ్లో చేసే పనులే ఇలాంటి వాటికి దారితీస్తూ ఉంటాయి. అది ఒక్క రోజుతోనో ఒక్క గంటతోనో సంభవించేది కాదు. సో తను ఎటువంటి మానసిక స్థితికి గురైంది, లోనైంది అనేది ఆలోచిస్తే మనకి చాలా వరకు సమాధానాలు దొరుకుతాయండి. అంటే మేడం, అయితే వీళ్ళిద్దరికి ఎవరైతే లక్ష్మీ మాధురి అలాగే శివనాగరాజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా 2007లో పెళ్ళైంది. వీళ్ళిద్దరికి 2 కుమారులు కూడా ఉన్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు ఇలాంటి ఆలోచన రావటం, అది కూడా భర్త గురించి పిల్లల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా భర్తని అది కిరాతకంగా చంపాలి అన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుందంటారు? ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి చూసుకుంటే, హస్బెండ్ ఉల్లిపాయల వ్యాపారి. ఆ ఉల్లిపాయల వ్యాపారం కూడా భార్యకు అసలు నచ్చట్లేదు. దాని కారణంగానే హైదరాబాద్కి పంపించేసి తను గుంటూరులో ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని దాని కారణంగానే ఈరోజు ఇంత పెద్ద అఘాయిత్యం జరిగింది అనేది కూడా ఒక కోణంలో మనకు తెలుస్తుంది. కానీ పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు అంటే ఆ తల్లిని, ఆ భార్యని అసలు ఏమనాలి అంటారు? తను 7 ఏళ్లుగా ఆ వ్యక్తితో జీవితం సాగిస్తుండగా ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్స్ ఏవై ఉన్నప్పటికీ స్వంతగా మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది ఇప్పుడు చాలా మనం సంసారాలలో, చాలా మంది ఇళ్లలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే వ్యక్తిగత అసంతృప్తి అంటాం. వ్యక్తిగతంగా తనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, లేకపోతే భార్య భర్త ఇద్దరు కూర్చుని మనం ఫ్యామిలీని ఇలా నడిపించాలని కానీ, లేకపోతే ఈ గోల్స్ మనకు ఉన్నాయి, మనం ఈ జీవితంలో ఇంత పైకి రావాలి, లేదా మన దగ్గర ఇంత సేవింగ్స్ ఉన్నాయి అని మాట్లాడుకోలేకపోవడం, దాని మిడ్ లైఫ్ క్రైసిస్ అని కూడా మనం అంటూ ఉంటాం సైకలాజికల్ టర్మ్స్లో చూసుకున్నట్టయితే. సో ఎప్పుడైతే ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ స్లోగా జీవితంలో భార్య భర్త మధ్య తెలియకుండా సంభవిస్తుందో అది మొదటి స్టెప్ అవుతుందండి ఎటువంటి కారణానికైనా దారి తీయడానికి. అయితే ఇక్కడ మిడ్ లైఫ్ క్రైసిస్ లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. ఈ 7 ఏళ్ల బట్టి తను చేస్తున్న వ్యాపారాలు కానీ, లేకపోతే తను మెయింటైన్ చేసే కన్సిస్టెన్సీ ఉన్నా లేకపోయినా
ఒక భార్యగా తన భర్తకి సపోర్ట్ చేయడం అనేది మన భారతీయ కుటుంబ వ్యవస్థలో మొదటి భాగం. ఉమ్. అలాంటిది మొదటి నుంచే తనకి వ్యాపారం అంటే ఇష్టం లేదా, లేతే తన భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏమైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుందా? ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వటానికి ట్రై చేస్తున్నాడా ఆ అబ్బాయి? చేయట్లేదా? తన మాట పట్టించుకోవట్లేదా? ఎటువంటి అంటే మేడం భయాందోళనకి ఇక్కడ మీరు ఇందాక అన్నది వాస్తవమే, కాదనట్లేదు. కాకపోతే ఒక ఏజ్ వచ్చాక లేకపోతే పిల్లలు పుట్టాక ఖచ్చితంగా హస్బెండ్కి బాధ్యత అనేది పెరుగుతుంది. అంటే ఇంటిని ఎలా పోషించాలి, అదేవిధంగా పిల్లల్ని ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా చదివిపించాలి అనే బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంపాదన మీద ఎక్కువగా పడతాడని చెప్పొచ్చు. అండ్ ఈ 19 ఇయర్స్ వాళ్ళ వైవాహిక జీవితంలో అసలు ఎన్నడూ కూడా ఆ భార్యని అర్థం చేసుకోలేదు అంటారా? అది తన ఎక్స్‌పెక్టేషన్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు తనటి యాస్పెక్ట్‌లో తనని అర్థం చేసుకోవాలని కోరుకుందో, అది తను ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. నేనిప్పుడు అదే పాయింట్ ఫోకస్ చేయబోతున్నాను ఏంటంటే, ఒక ఎక్స్‌ప్రెసివ్ కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్య ఉందా? లేదా? దాన్ని బట్టి కూడా వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చేంజ్ అవుతాయి. ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా నేను కన్వే చేసేది ఎదుటి వారికి అర్థం కాకపోతే, ఒక వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు భార్య గాని, భర్త గాని తను పడుతున్న ఒడిదుడుకులను గాని, తను పడుతున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, లేతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ క్లియర్‌గా, ఓపెన్‌గా డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి లైఫ్ ముందుకు వెళ్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఈ ఇద్దరు పిల్లల్ని తను జాబ్ చేసి పోషించిందా, లేతే తను ఎలా చదివిపించుకుంది, తను అసలు చదువుకుందా లేదా అన్న అనాలిసిస్ కూడా చేయగలిగితే యూజువల్గా ఎనీ మెచ్యూర్డ్ ఇండివిజువల్ అంత కిరాతకంగా ఉండడానికి ఇష్టపడరు. ఎస్పెషలీ కిడ్స్ ఉన్నప్పుడు కొంచెం వారి గురించైనా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. సో అంటే తను మేడం మనం ఓన్లీ మొన్నటి వరకు ప్రాబ్లం చెప్పండి మ్యామ్. తన ఓన్లీ ప్రాబ్లం భర్త తెచ్చే డబ్బా, తన ఓన్లీ ప్రాబ్లం తన సొంత బయలాజికల్ నీడ్స్ అండ్ సాటిస్ఫాక్షనా, తన ఓన్లీ ప్రాబ్లం కిడ్స్ ఉండడమా ఉండకపోవడమా, ఇవన్నీ కూడా మనం డీప్గా అనాలిసిస్ చేయాలి. అయితే ఇంత దూరం వెళ్ళడానికి తను ఒక్క రాత్రి తన ఆ డెసిషన్ తీసుకుని ఉండకపోవచ్చు. ఒక ప్రాసెస్ లాగా తను ఆలోచించి చాలా ఆస్పెక్ట్స్ పరిగణలోకి తీసుకుని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు, ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, నేను ఎవరికి రోల్ మోడల్గా ఉండాలి, ఉండక్కర్లేదు, ఇవన్నీ కూడా ఆలోచించే ఈ పనికి ఒడిగట్టిందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే అసలు పిల్లల గురించి ఆలోచించలేదు ఎక్కడ, ఏ రోజు కూడా. అంటే ఒకటండి, పేరెంటింగ్లో మనం ఈ కోణాన్ని ఆలోచిస్తే, నేను టైంకి అన్నం పెడుతున్నానా, టైంకి స్కూల్ పంపిస్తున్నానా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ హోంవర్క్ చేశారా లేదా, ఎటువంటి అయినా కంప్లైంట్స్ ఉన్నాయా లేవా అని చూసే పద్ధతి ఒకటి. ఎమోషనల్గా పిల్లలకి అవైలబుల్గా ఉండడం అనేది ఒక పద్ధతి. ఎప్పుడైతే తల్లి తండ్రి ఇద్దరు టైం కేటాయించి పిల్లలకి దగ్గరుండి అన్ని రకాల సదుపాయాలని పక్కన పెట్టి, సదుపాయాలు కాకుండా వ్యక్తిగతంగా కానీ, ఏదైనా స్కూల్ పరంగా కానీ, పర్సనల్ విషయాలు కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్గా చర్చించుకోవడం అనేది జరిగిందో, పిల్లల్లో ఓపెన్ కమ్యూనికేషన్ పెరుగుతుంది. తల్లి తండ్రియే ఓపెన్ కమ్యూనికేషన్ చేయనప్పుడు వారి ముందు అదొక బొమ్మలాటలానే కనిపిస్తుంది తప్ప నిజ జీవితంలో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేనట్టుగానే ఉన్నట్టు. అంటే మేడం మొన్నటి వరకు మనం చూసుకోవచ్చు, హస్బెండ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, లేకపోతే వైఫ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఒకరినొకరు చంపుకుంటున్న కేసెస్ ఇప్పుడు ఎక్కువ అయ్యాయని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగానే అయ్యాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లలు గడప దాటాలంటేనే భయపడే స్టేజ్ నుంచి ఈరోజు ఉద్యోగం చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. కానీ పెళ్లి చేసుకోవాలంటేనే అబ్బాయిలు అండ్ అలాగే అమ్మాయిలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక హనీమూన్కి వెళ్ళి హస్బెండ్ని చంపేయటం, లేకపోతే డ్రమ్ములో సిమెంట్ వేసి చంపేయటం, విషమిచ్చి చంపేయటం, ఇలా ఎన్నో రకాల కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. అసలు పెళ్ళంటేనే భయపడుతున్నారని చెప్పొచ్చు యూత్. సో వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటారు అసలు? ఒకటండి, ఎనీ రిలేషన్షిప్ పరస్పర అవగాహన ఉండాలి. అది ఎన్నేళ్ళు అవ్వనివ్వండి, 7 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, 3 నెలలు కాదు. పరస్పర అవగాహన అంటే నీ గురించి నాకు, నా గురించి నీకు ఎంత తెలిసినా సిచ్యువేషన్కి అనుగుణంగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నామా లేదా అన్న
బాధ్యత, అకౌంటబిలిటీ ఇద్దరిలోని ఉండాలి. సరే మీరన్నట్టు ఇది వరకటి దాకా భర్త ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కానీ భార్యలకి తెలియకుండా ఏదైనా చేయడం కానీ జరగడం చూసాం. ఇప్పుడు ఇట్ ఇస్ ది అదర్ వే అరౌండ్, అంటే అది వైఫ్స్ చేస్తున్నారు ఎక్కువగా. సో నేనేమంటానంటే అవగాహన లేక ఎన్ని జరుగుతున్నా, ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నా కూడా ఒక కమ్యూనికేషన్ అనేది పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు నాకు ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరో నా వెంట పడ్డారు, లేకపోతే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నాతో ఈ విషయం చెప్పారు, దీన్ని నేను ఎలా తీసుకోమంటారు, భయపడమంటారా, లేదా పాజిటివ్గా ఆలోచించి దానికి దూరంగా ఉండమంటారా? ఆ ఓపెన్ కమ్యూనికేషన్ చేయగలుగుతున్నారా? అలాగే భర్త 10 గంటలు కష్టపడి ఇంటికి వస్తారు, లేకపోతే 12 గంటలు కష్టపడి ఇంటికి వస్తారు, ఒక గ్లాస్ మంచినీళ్ళ కోసం అడగాల్సి వస్తుంది. అదే ఇది వరకు కుటుంబ విలువలన్నీ పరిగణలోకి తీసుకుంటే వారికి భర్తకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉండడానికి ప్రయత్నించే జీవితం నుంచి మనం నా ఇష్టానికి తగ్గట్టు నేను ప్రయారిటైజ్ చేసుకున్న టాస్క్స్ తగ్గట్టు నేను ఇలా జీవించాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు అడ్డం అన్న స్థితికి చేరుకుంటున్నారు. సో ఇవన్నీ మన కుటుంబ విలువలు ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తూ ఉండడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెసే తప్ప స్వతహాగా ఏ మనిషికి హర్ట్ చేయాలని కానీ, స్వతహాగా ఏ మనిషిని చంపేంత వరకు తీసుకెళ్లాలన్న ఆలోచన కానీ ఒక్క రోజులో రాదు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అంటే క్షణికావేశంలో చేసిన సందర్భాలు మనం అనేకంగా చూసాం. అయితే ఈ కేసులో మనం చూసుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇది పక్కా ప్లాన్ ప్రకారమే అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సడన్గా తీసుకునే డిసిషన్ కాదు. ఒకేసారి 20 నిద్ర మాత్రలు అందులో కలిపి ఫుడ్లో కలిపి పెట్టడం, అదేవిధంగా ప్రియుడిని పిలిచి ఛాతి మీద కూర్చోబెట్టుకొని మరి చనిపోయాడా లేదా అని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళు పార్న్ వీడియోస్ చూస్తూ నైట్ అంతా గడపడం, ఇదంతా కూడా చూస్తుంటే పక్కా ప్లాన్ అనేది తెలుస్తుంది. కాకపోతే అసలు అలాంటి ఆలోచన భర్తని చంపాలి అన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుందంటారు? అంటే ప్రియుడు ఏమన్నా వీళ్ళకి చెప్తున్నాడా నువ్వు నేను కలిసి ఉండటానికి నీ భర్తని చంపే అని చెప్పి, లేదా భార్యనే చెప్తుందా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ఇరువురి మధ్య ఒక మూడో వ్యక్తి వచ్చారు అంటే దానికి అర్థం మన ఇద్దరి మధ్య సఖ్యత లేదని. ఇప్పుడు నాకు నా భర్త కాకుండా లేకపోతే నీకు నీ భర్త కాకుండా ఇంకొకరు నచ్చుతున్నారు అంటే యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ కాన్స్టెంట్ వ్యాలిడేషన్. ఒక మూడో మనిషి దగ్గర నుంచి నీవు ఎలా ఉండబోతున్నావు, లేకపోతే నువ్వు ఎలా ఉంటున్నావు, నీ మాట తీరు, నీ వ్యావహారికం అంతా ఒక మూడో మనిషి జడ్జి చేయగలుగుతున్నాడు అంటే నువ్వు అతనికి అవకాశం ఇచ్చావు ఫస్ట్ నుంచి. ఒకటి. రెండోది, ఎప్పుడైతే భార్య భర్త మధ్య మూడో వ్యక్తి వస్తాడో ఆ కాపురంలో కానీ ఆ సంసారంలో కానీ చిచ్చులు మొదలైనట్టే ప్యాసివ్గా. మూడోది ఏంటంటే రెస్పెక్ట్ అనేది కోల్పోవడం స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ కోల్పోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ మూడో వ్యక్తి ఎప్పుడైనా సరే ప్లీజింగ్గా మాట్లాడినా, లేకపోతే నీ భర్త మాట్లాడినట్టు కాకుండా ఏదైనా మంచి విషయాలు చెప్పినా, లేకపోతే నువ్వు అనుకున్నట్టు తను బిహేవ్ చేసినా ఆబ్వియస్గా నువ్వు అతని వైపు క్లింగ్ అవ్వడానికి ప్రయత్నించే వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మూడో మనిషి వస్తారో మెల్లమెల్లగా కమ్యూనికేషన్ తగ్గుతుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది, అర్థం చేసుకోవడం తగ్గుతుంది, ఒక అడ్డంగానే భావిస్తూ ఉంటారు ఏ వ్యక్తి అయినా సరే, అది భార్య కానీ భర్త కానీ, ఎప్పుడైతే మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చారు. అయితే ఈ అమ్మాయి విషయంలో 20 నిద్ర మాత్రలు కలపడం అనేది తను ముందుగానే ఊహించిన ప్రాసెస్ కాదు. కానీ ఎలాగైనా భర్తని వదిలించుకొని తన ప్రియుడితో ఉండాలన్న ప్రాసెస్లో ఆ ఎక్స్ట్రీమిటీకి వెళ్ళి క్విక్గా చంపేయాలన్న థాట్తో చేసిన పనే ఈ 20 నిద్ర మాత్రలు పెట్టడం. అది 20 అయ్యాలా, 10 అయ్యాలా, 15 అయ్యాలా, అమ్మాయికి పెద్ద ప్లానింగ్ ఏం లేదు. ఎంత క్విక్గా నేను ఈ మనిషిని వదిలించుకుంటే అంత క్విక్గా నేను నా ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉంటానని ఆలోచించింది తప్ప, సో అంతే క్విక్గా ఆ మనిషిని ఛాతి మీద కూర్చుని చచ్చిపోయాడా లేదా తెలుసుకోవడం, ఆ బయోలాజికల్ నీడ్ ఏదైతే తను వెయిట్ చేస్తుందో తన బాయ్ ఫ్రెండ్ నుంచి పొందడానికి, తన ప్రియుడి నుంచి పొందడానికి,
ఒకసారి భర్త అడ్డు తొలగిపోయాడు అని తెలిసిన తర్వాత తనకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ ఫ్రీడమ్‌లో షీ కెన్ గో టు ఎనీ ఎక్స్‌టెంట్ అండ్ షీ హాస్ డన్ దట్. మేడం ఇక్కడ ఇంకోటి చూసుకుంటే 20 ఏళ్ళు లేకపోతే 25 ఏళ్ళు 18 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురం చేసిన హస్బెండ్స్ మీద లేని నమ్మకం ఒక ప్రియుడి మీద, అది కూడా కొన్ని నెలలు, మనం గతంలో కూడా చూడొచ్చు, నెల పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం, లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ వ్యక్తితో వీళ్ళు జీవితాన్ని అసలు ఎలా ఊహించుకుంటున్నారు? భర్త చనిపోయాక ఎవరైతే ప్రియుడు ఉన్నాడో, అంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వీళ్ళని హ్యాపీగా చూసుకుంటారు అని అసలు ఎలా నమ్ముతున్నారని చెప్పొచ్చు? ఒకటండి, ఇక్కడ అమ్మాయి గాని, అబ్బాయి గాని ప్రియుడు అన్న వ్యక్తితో, ప్రియురాలు అన్న వ్యక్తితో సంబంధాన్ని నడిపిస్తున్నారు అంటే అది నమ్మకానికి అతీతమైన పని. ఇట్స్ నాట్ అబౌట్ బిలీఫ్, ఇట్స్ అబౌట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఈరోజు నాకు ఒక బ్రాండెడ్ వస్తువు కావాలన్నా, లేకపోతే ఈరోజు నాకు ఈ ఈ కోరిక తీరాలి, ఈరోజు నేను ఫలానా రకమైన ఫుడ్ తినాలి, లేకపోతే ఈరోజు నేను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళాలి, అది నా సొంత వారి వైపు నుంచి కానప్పుడు ఆ ప్లెజర్ని గ్రాటిఫై చేసుకోవడానికి మనుషులు ఎక్కడికైనా వెళ్తున్నారు. ఇట్ ఈస్ బికాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో ఇది మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే నేను ఎందుకు ఈ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నానంటే, నథింగ్ టు డూ విత్ పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. మనిషికి ఒక ఇండివిజువలిస్టిక్ మైండ్ సెట్ అనేది ఉంటుంది, థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సరే, ఈ 18 ఏళ్ల బట్టి ఆ అమ్మాయి సుఖంగా ఉందో, దుఃఖంగా ఉందో, ఎవరితో ఉందో, అత్తమామతో ఉందో, అమ్మ నాన్నతో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ 18 ఏళ్ల సఖ్యత చూసుకొని సడన్గా ఏదైనా తన లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఉన్నా, ప్రయారిటీ ఉన్నా, ఇమ్మీడియట్గా ఫుల్ఫిల్ అయ్యే మనిషిని వెతుక్కుంది. అదే ఇంత దానికి దారితీసింది. అంటే మేడం ఇక్కడ ప్రియుడితో హ్యాపీగా ఉండాలి అని చెప్పి భర్తని, లేకపోతే భర్త భార్యని చంపుతున్నారు, కానీ ఆ తర్వాత ఒకవేళ పోలీసులకి దొరికితే, ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. ఎప్పటికైనా సరే తప్పు చేసిన వాళ్ళని పట్టుకునే స్టేజ్లో ఉందని చెప్పొచ్చు మన టెక్నాలజీ. అంటే అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా పోలీసులకి ఎందుకు చిక్కము, ఎందుకు దొరకము అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదు. అంటే పోలీసులకు దొరికిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఇంత దారుణానికి వడిగడుతున్నారంటే అసలు ఏమనుకోవాలంటారు? వీళ్ళని సైకాటిక్ బిహేవియర్ ఉన్న పీపుల్గా పరిగణిస్తారండి. ఒకటి ఏంటంటే కాన్సిక్వెన్సెస్, అంటే నా తరువాత, లేకపోతే నేను ఈ పని చేసిన తర్వాత నా పిల్లలు, నా భవిష్యత్తు, నా ఇల్లు, నా ఫ్యామిలీ గురించి ఆలోచించగలిగే కెపాసిటీయే ఉండుంటే, అంత మెచ్యూరిటీయే ఉండుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడో వ్యక్తిని ఇంటి దాకా తన ఒంటి దాకా కూడా తీసుకొచ్చే ఆలోచన ఉండదు. ఇంకోటి, ఇందాక నేను అన్నట్టు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎప్పుడైతే మనిషికి డామినెంట్గా ఉంటుందో, మన హార్మోన్స్ కూడా అలాగే పనిచేయడం మొదలు పెడతాయి. అంటే డోపమీన్ అంటారు. డోపమీన్ అంటే ఎంత క్విక్గా నేను ప్లెజర్ తీసుకోగలను, ఈరోజు ఎంత లేట్ అయినా సరే నేను ఆ వ్యక్తితో కలిసి మాట్లాడగలుగుతానా లేదా, అంత క్విక్గా నేను నా ప్లెజర్ని సాటిస్ఫై చేసుకుంటానా లేదా, దాని మీదే ఉన్నారే తప్ప తర్వాత ఏమవుతుంది, నేను పట్టుబడితే ఏమవుతుంది, అసలు ఇది తప్పు, అసలు ఇది తప్ప అనే ఆలోచన చేయగలిగితే వారు మామూలు వ్యక్తులానే జీవనాన్ని సాగించేవారు. ఆ మూడో వ్యక్తిని తీసుకొచ్చేవారు కాదు. మన ఫిజియలాజికల్ రెస్పాన్స్, అంటే మన బాడీలో హార్మోన్స్ కానీ, మన థాట్ ప్రాసెస్ కానీ, మన బిలీఫ్స్ కానీ, మన చేసే బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. సో ఈ 18 years నుంచి ఆ అమ్మాయి అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసింది, ఆ అమ్మాయికి ఎంత దక్కింది, ఎంత దక్కలేదు, ప్రస్తుతం కొత్తగా ఇంకా ఏం ప్రయారిటీస్ ఉన్నాయి ఆ అమ్మాయికి, అది భర్త వల్ల ఫుల్ఫిల్ అవుతున్నాయా అవ్వట్లేదా అన్న కోణంలో ఆలోచిస్తే, తను ఈ మూడో వ్యక్తిని దగ్గర తీసుకోవడం కానీ, తన నుంచి ఆనందాన్ని పొందడం కానీ, సాటిస్ఫై అవ్వడం కానీ చేసింది. ఏదైతే క్షణిక వేసంలో ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం తను చేసిన పనులు ఉన్నాయో అవి ఇంత దారుణానికి దారితీసాయి.
ఎస్ మ్యామ్, మీరు అన్నట్టుగానే ఇది చాలా దారుణం అని చెప్పొచ్చు. ఇప్పుడు భర్త చనిపోయాడు అంటే తండ్రి చనిపోయాడు, తన తల్లేమో ఇప్పుడు జైల్లో ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తను చేసింది చిన్న తప్పు కాదు. ఒక వ్యక్తి ప్రాణాలు తీయటం అనేది అసలు చిన్న విషయం అయితే కాదని చెప్పొచ్చు. అందులో మోసం చేయటం ఇవన్నీ కేసెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి తను ఇంకా జైలు శిక్ష తప్పదని చెప్పొచ్చు. కానీ అక్కడ పిల్లలు బలైపోయారని చెప్పొచ్చు. కేవలం ఈ కేసులోనే కాకుండా ఇటీవల మనం చూసిన అన్ని కేసెస్లో కూడా తల్లి చనిపోవటం, లేకపోతే తండ్రి జైలు పాలవ్వటం, తల్లి జైలు పాలవ్వటం, లేకపోతే తండ్రి చనిపోవడం, ఇలా అనేక ఘటనలు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ బలయ్యేది ఎవరు అంటే అభం శుభం తెలియని పిల్లలని చెప్పొచ్చు. మరి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అదే విధంగా ఇన్ని ఘటనలు చూశాక అంటే తన తల్లి ఒక హంతకురాలని తెలిసిన తర్వాత ఆ పిల్లలు మెంటాలిటీ ఏ విధంగా ఉండొచ్చు అంటారు అసలు? అంటే ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. పిల్లల పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తే కొంచెం 7 ఏళ్ల బాబు లేతే ఇంకా కొంచెం చిన్న బాబు లేతే పెద్ద బాబు అయినప్పటికీ ఒకళ్ళకి తెలుస్తూ ఉంటుందేంటంటే బాగా అవగాహనలో ఉన్నారు, ఎదుటి వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్‌ని గానీ, వాళ్ళ ఫ్యామిలీస్‌ని గానీ, ఎదుటి పిల్లల్ని చూస్తూ ఎదుగుతున్నారు కాబట్టి అది తప్పు అన్న విషయం అయితే తప్పకుండా పిల్లలు అవేర్‌నెస్‌లో ఉంటారు. ఎప్పుడైతే అది తప్పు అని తెలిసిందో ఒక అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే తల్లి, తండ్రి మీద పెట్టుకున్నారో అది కోల్పోయినట్టే. ఇంకా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరితో సేఫ్‌గా ఉంటాం, ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలి, ఇక మీదట ఎటువంటి వారితో మనం జీవనం సాగించాలనేది వాళ్ళకొక పెద్ద ప్రశ్న. యాహ్! 2 ఈ ఇన్సిడెంట్‌ని బట్టి అమ్మ చేసింది తప్పు. అనవసరంగా మేము మా నాన్నని కోల్పోయాము. కాబట్టి మేము ఈవిడికి దూరంగా ఉండాలి. లేతే అమ్మ లేకుండా ఉండగలగాలి. మేము ఇండిపెండెంట్‌గా బతకడం నేర్చుకోవాలి. అన్న ధోరణి గనక ఎవరైనా వాళ్ళలో ఇమడగించగలిగితే దే విల్ బికమ్ ఇండిపెండెంట్ అండ్ ఇక మీదట సేఫ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆశ్రయం కోసం అర్థిస్తారు. సపోర్ట్ కోసం అర్థిస్తారు. మంచి చదువు చదువుకుంటారు. ఒక మంచి పొజిషన్‌లో ఉండడానికి ట్రై చేస్తారు. ఇటువంటి వాటిని అవాయిడ్ చేస్తూ లైఫ్ ఎలా హ్యాపీగా లీడ్ చేయాలన్న దానికి ఆల్టర్‌నేటివ్స్‌తో వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ఇలా 2 పర్స్పెక్టివ్స్‌లో ఒకటి కంప్లీట్‌గా నెగెటివ్, ఇంకోటి కంప్లీట్‌లీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ పిల్లలని ఎలా పెంచాలి, ఎలా మోటివేట్ చేయాలి అన్న దాన్ని ఆలోచిస్తే వాళ్ళకి సరియైన మోటివేషన్, సరియైన సపోర్ట్, సరియైన అవేర్‌నెస్ ఉంటే వాళ్ళు మంచి హ్యాండ్స్‌లో పెరుగుతున్నట్టు మనం భావించాలి. ఎస్ మ్యామ్, మీరు అన్నట్టుగానే గతంలో నుంచి ఎన్నో వివాదాలు తెరకెక్కుతున్నాయని చెప్పొచ్చు. దాని కారణంగా ఒక్కరు మారినా కూడా పిల్లల భవిష్యత్తు ఈరోజు రోడ్డు మీద పడేది కాదు. అండ్ ఈ కేసులో కూడా ఆ తల్లి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి కనుక ఒకవేళ ఆలోచించుంటుంటే ఈరోజు ఆ పిల్లలు ఆ తల్లి ఆ తండ్రి బడిలో ఆడుకుంటూ ఉండేవాళ్ళని చెప్పొచ్చు. అండ్ మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక తల్లి ఇంత దారుణానికి వడకట్టిందంటే అసలు చిన్న విషయం కాదు. అది కూడా ఈరోజు పిల్లలు అభం శుభం తెలియని పిల్లలు ఈరోజు రోడ్డు మీద పడ్డారు. తన తల్లిని చంపింది తన తల్లి అని చెప్పి తెలుసుకొని గుక్కుమని ఏడుస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.